అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఇంక ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఈవినింగ్ అండి. బట్టలన్నీ తీసుకుని అయితే సర్దుకుంటున్నాను. పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చి అప్పుడే 20 days పైన అయిపోయింది. ఇంకా హాలిడేస్కి వెళ్దాము ఆ రోజు అని చెప్పేసి వెడ్నెస్డే వెళ్దామని చెప్పేసి ఇంకా గుర్తొచ్చిన బట్టలన్నీ తీసైతే సర్దుకుంటున్నాను. అమ్మ అయితే రోజు కాల్ చేస్తుంది, ఇంకెప్పుడు వస్తారు, హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి, పిల్లలు ఇంకెప్పుడు వస్తారని చెప్పి గోల్ చేస్తుంది. ఇంకా బుధవారం అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంక మా వారైతే ఏంటంటే చికెన్ తెచ్చారండి మధ్యాహ్నమే. ఇంక నేను ఏంటంటే నాకు ఇప్పుడు అప్పుడే పని అయింది మధ్యాహ్నం. ఇంకా ఏమంటే చికెన్ అయితే తెచ్చారు. ఇంకా కర్రీ అయితే ఆల్రెడీ వండేసానని చెప్పేసి ఇలా మ్యాగ్నేట్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఈవినింగ్ అయితే చికెన్ అయితే వండేసాను. ఒక పక్క ఏంటంటే ఇలా ఫ్రై అయితే పెట్టేశాను. ఇలా ఫ్రై చేస్తే మా వారికి అంటే చాలా ఇష్టము. మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు అప్పుడే రారు కదా ఒక 10 days వరకు అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే తెచ్చారండి. ఇది వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ. ఇలా గ్రేవీగా వండితే పిల్లలకి ఇష్టము. మా వారికి వచ్చేసి ఫ్రై లాగా అయితే చేస్తే ఇష్టం అని చెప్పేసి ఇలాగైతే వండేసానండి. ఈ రెసిపీస్ ఆల్రెడీ నా ఛానల్లో అయితే పోస్ట్ చేశాను, అందుకే రెసిపీస్ ఏమి చూపించలేదు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. 4 o'clock అయితే లెగిసాము. ఇంక లెగిసి పని అంతా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. నేను ఇంకా రెడీ అయిపోయి తినేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అన్నం అయితే వండుకున్నానండి బాక్స్లోకి. ఇంకా అదే కొంచెం పులిహోర కూడా చేసేసాను. ఇంక ఇదేమో బస్ స్టాండ్కి అయితే వచ్చేసామండి. బస్ స్టాండ్కి అయితే వచ్చేసేటప్పటికి అమ్మమ్మ అయితే మా కోసం వచ్చి వెయిట్ చేస్తుందండి. ఏంటా ఊరు అమ్మమ్మ వస్తుంది అనుకున్నారా? కాదండి, అమ్మమ్మ అయితే ఒక లగేజీ తెచ్చింది అమ్మాలకి. కొంచెం మామిడికాయ పచ్చడి, ఇంకా మామిడికాయలు అవి ఏమో తెచ్చింది, చింతపండు అవి. ఇంకా బ్యాగ్ ఇవ్వటానికి అయితే బస్ స్టాండ్లో అయితే వచ్చి ఉంది. ఇంక వెయిట్ చేస్తుంది. తెచ్చిన బ్యాగ్కి ఏంటంటే జిప్ ఊడిపోయిందంట. ఇంకా అది రిపేర్ చేస్తుంది. అదేమో ఎంతకి రాలేదని ఇంక మళ్ళీ నేను అన్నాను, వద్దులే పినిసిల్ పెట్టి అలాగని చెప్పేసి అన్నాను. ఇంకో పక్కనైతే వీడియో తీస్తున్నావా అని నవ్వుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఏంటంటే నార్మల్గా మార్నింగ్ పూట ఫ్రీ బస్ ఉందండి డైరెక్ట్ మా ఊరు నుంచి మైసూరు. ఇంకా బస్కి వెళ్ళిపోదాంలే, ఇంకా రిజర్వేషన్ అది ఏం వద్దన్నాను. ఎందుకంటే రిజర్వేషన్ 1000 పైన ఉందండి రేటు. ఇప్పుడు ముగ్గురికి టికెట్లు తీసుకునేటప్పటికి 3000 దగ్గర 3000 దాకా అయిపోతుంది. వద్దని చెప్పేసి ఇంకా నార్మల్ ఫ్రీ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. అది ఎంతకి రాలేదండి డైరెక్ట్ బస్సు. అప్పుడే అక్కడికి 11:30 వరకు చూసాము. 9 o'clock కల్లా వచ్చి బస్ స్టాండ్కి 11:30 వరకు అక్కడ వెయిట్ చేసాము. ఇంకా రాలేదు. ఇంక మళ్ళీ ఇది వచ్చేసి వేరే బస్సు ఎక్కామండి. ఇదేంటంటే బెంగళూరు బస్సు. ఇదేంటంటే దగ్గర హిరియూర్ అని ఉండిద్ది. ఇంకా అక్కడ దిగేసి ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ మైసూరు బస్సు ఉంటాయి అక్కడి నుంచి చాలా. ఇంకా అక్కడి నుంచి వచ్చేద్దాంలే అని చెప్పేసి అక్కడైతే ఎక్కామండి. ఇంక ఇప్పుడైతే బళ్ళారది కూడా దాటేసాము. ఇంకా బళ్ళారిలోనే ఒక 1/2 hour దాకా ఆపారు. ఇంక నేను పిల్లలకి అక్కడే తినిపించేసాను మధ్యాహ్నం లంచ్ అయితే. ఏంటంటే నైట్ చికెన్ కర్రీ అయితే వండాను కదా, ఇంకా అది రైస్ అయితే పెట్టుకెళ్ళిపోయాము. ఇంకా పిల్లలకి తినిపించి నేను కూడా అయితే తినేసానండి. ఇంకా తినేసాక ఇది వచ్చేసి మధ్యాహ్నం ఒక చోట అయితే ఆపారండి లంచ్కి. ఇంకా అక్కడైతే పిల్లలకి ఐస్ క్రీమ్స్ అయితే కొనిచ్చాను. డైరెక్ట్ బస్కి వెయిట్ చేయకుండా ఫస్ట్ ఇలా మారుతా వచ్చేసినట్టయితే ఇంకా తొందరగా అయితే అయిపోయేదండి జర్నీ. ఏంటంటే ఒకేసారి డైరెక్ట్ బస్ అయితే ఉంటే లగేజ్ అది పట్టుకుని మారక్కర్లేదు కదా అని అయితే చాలా అంటే చాలాసేపు వెయిట్ చేసాము. ఇంక లాస్ట్కి ఇలా మారట అయితే వచ్చేసాంలే. ఇంకా ఒక సగం దూరం వచ్చాక అక్కడ హిరియూర్ అని ఉంటుందండి, అక్కడ 4 o'clock కల్లా వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ మైసూర్ బస్ అయితే రెడీగా ఉంది, అది కూడా ఎక్కేసాము. పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదండి జర్నీ. ఇంక ఇదైతే ఈ బస్సు డైరెక్ట్ మైసూర్ అయితే వెళ్ళిపోతుంది. బస్సులు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయండి. ఇంకా ఫ్రీగా అయితే కూర్చున్నాము. ఇది చూసారా, ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంటుందండి. వెళ్ళే దారిలో అయితే అన్ని కొండలు తోటలు ఇలాగైతే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూసారా, మట్టిది కొండ అండి అటుపక్క, ఇంకా రోడ్డుకి ఇటుపక్క ఉంటుంది. మధ్యలో అయితే రోడ్డు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మా పిల్లలకి అయితే పండగే పండుగ అండి. బస్సు అంతా ఖాళీయే కదా, కొంతసేపు ఒక సీట్లో కూర్చుంటున్నారు, కొంతసేపు ఒక సీట్లో కూర్చుంటున్నారు. అలా ఫ్రీగా 1 hour పైన ఇలాగే ఆడుకుంటూ ఉన్నారండి. ఇంకా హిరియూరు నుంచి మైసూర్కి 5 hours అయితే జర్నీ అయితే ఉంటుందండి. ఇంక మేము ఏంటంటే 4:30కి అలా బయలుదేరింది బస్సు. ఇది ఫస్ట్ టైం అయితే ఈ బస్సులో అయితే వెళ్తున్నామండి. ఇంకొక పక్క మా అమ్మాయిలు టెన్షన్ పడితే ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చారు అని అడుగుతున్నారు. ఒక పక్క ఏమో మా వారు రిజర్వేషన్ చేయిస్తానన్నా కూడా నేనే వద్దు ఇలాగ వెళ్తాను ఫ్రీ బస్కి అని చెప్పేసి అన్నాను. ఇంకా ఎక్కడి దాకా వెళ్ళావు అని వాళ్ళు ఒక పక్కన టెన్షన్ పడతా ఉన్నా కూడా నేనైతే డేర్గానే ఉన్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తెలిసిన రూటే కదా, చాలాసార్లు అయితే
వచ్చాను. కాకపోతే అప్పుడు స్లీపర్ బస్సుల్లో అది వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు నార్మల్ బస్కి వెళ్తున్నాం, అంతే తేడా. ఒకేసారి 3000 ఛార్జీలు పోతున్నాయంటే రాను 3000 పోను 3000 6000 అక్కడ పోతున్నాయని చెప్పేసి నేనైతే వద్దన్నానండి. ఇంక వెళ్ళేటప్పటికి ఇంక చీకటి పడిపోతుంది. చూసారా మూన్ అయితే ఎంత బాగా కనపడుతుందో విండోలో నుంచి నేను కూర్చున్న దగ్గర నుంచి. ఇంకా చెప్పాలంటే నా పిల్లలండి బంగారాలని చెప్పొచ్చు. ఎలా ఉన్నా ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారండి. ఇంకెంతసేపు అని అస్సలు అడగలేదండి. చక్కగా కోఆపరేట్ అయితే చేశారు నాకు. ఇంకా నైట్ అయితే 9:30కి అలాగా మనము మైసూర్ అయితే ఎంటర్ అయిపోయామండి. చూసారా మైసూర్ అయితే వచ్చేసామండి. ఇంకా ఈ బస్సు వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఉండే రూట్లో ఇంకా పై ఊరికైతే వెళ్తుందండి. నేను అడిగాను, అక్కడ స్టాప్ ఉంది, స్టాప్ చేస్తారా అంటే చేస్తామమ్మా అని చెప్పారు. ఇంకా అందుకే మా అన్నయ్యని కూడా రావద్దన్నాను సిటీ లోపలికి, అక్కడే స్టాప్ చేస్తారు, అక్కడే నుంచోమని అయితే చెప్పాను. ఇంకా బస్సు అయితే బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి ఇంకా దిగేవాళ్ళు దిగాక ఇంకా అక్కడి నుంచి మళ్ళీ వేరే ఊరు ఉంది, నంజనగూడ అని ఉంటుందండి. ఇంకా ఊరికి వెళ్ళే వాళ్ళు అయితే ఎక్కారు. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ నుంచి మా ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ ఏరియాలోనే బస్ కూడా స్టాప్ అవుతుంది. ఇక్కడ చూసారు ఇదంతా వచ్చేసి ప్యాలెస్ ఏరియా అండి. ఇదంతా సిటీలో అయితే ఉంటుంది. నా వీడియోలు అయితే ఇంకా మైసూరు వస్తాయండి. ప్లీజ్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. చూసారా ఇదంతా ప్యాలెస్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు టైం ఉంటే ఒకసారి వెళ్ళి వీడియో అయితే తీసుకొస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ఉండే ఏరియా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా అన్నయ్య వచ్చాడు, లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఒక ఆటో అయితే మాట్లాడారు. వెనకాలైతే అన్నయ్య వస్తున్నాడు. ఇంకా ఆటోలో అయితే మేము ఇంటికైతే వచ్చేస్తున్నాము. పాపం మమ్మీ ఎంత టెన్షన్ పడుతుందో నేను వచ్చాక. తిట్టిందని, నీకు అవసరమా ఈ బస్సులకు రావడం, ట్రైన్ కన్నా లేకపోతే రిజర్వేషన్ అన్నా చేయించుకురావచ్చు కదా అని తిట్టిందండి. కాకపోతే నేను ఇది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి బస్కి వచ్చాము. జర్నీ అయితే బాగానే ఉంది, కానీ మార్నింగ్ 9 o'clock ఇంటికాడ బయలుదేరితే ఇంటికి వచ్చేటప్పటికి 9:30 to 12 అలాగ అయిపోయింది. ఇంకొచ్చాక రాగానే స్నానం అయితే చేసేసాను. నేను చేసి పిల్లలకు కూడా చేపించేసాను. అమ్మ అయితే డిన్నర్ అయితే పెట్టేసింది. అన్నం వండి బెండకాయ వేపుడు అలాగే చారు అయితే పెట్టిందండి. కన్నా చూసాడారా బెండకాయ వేపుడులోకి అప్పడాలు ఇస్తుంటే హనీ వద్దంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు హనీకి కన్నాకి కూడా ఒకే ప్లేట్లో అయితే పెట్టుకొచ్చేసానండి. మళ్ళీ వీళ్ళకి తినిపించి మళ్ళీ నేను తినేటప్పటికి టైం అప్పటికే చాలా అయిపోతుందని ఇంక మేము తినేదాకా మా అమ్మ కూడా అయితే అసలు తినలేదండి. అందుకని అమ్మని కూడా పెట్టుకొచ్చుకోమంటే వినట్లేదు. లేదు మీకు పెరిగేసాక నేను తింటానని చెప్పింది. తినకుండా అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా ఉంటుంది కదా అమ్మ ప్రేమ అంటే. అమ్మ ప్రేమకి ఏది సరిపోదు కదా, ఇంకా పుట్టింటోళ్ళ ప్రేమ అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక నేను తినేసాక అమ్మకు కూడా పెట్టుకొచ్చుకో అంటే ఇంక అమ్మ పెట్టుకొచ్చుకొని పిల్లల్ని చూస్తూ తింటాను. చూసారా చాలా అంటే చాలా మిస్ అవుతారండి మా అమ్మ మా అన్నయ్య పిల్లల్ని. ఇంకా ఇక్కడ చూసారా వాడైతే క్రికెట్ చూస్తున్నాడు మా అన్నయ్య ఫోన్లో. ఏ టీంలో ఆడుతున్నారు మా అమ్మ అని అడుగుతున్నాడు. ఎంత క్యూట్గా అడుగుతున్నాడు కన్నా. ఇంకా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ కూడా చేసేయండి. వీడు వచ్చిన తడు అండి ఇంకా అయ్యి అక్కడ ఉన్నాయి ఏంటి అన్నీ చెక్ చేస్తాడు కన్నగాడు. నేను చిన్నప్పుడు ఇలాగే ఉండేదాన్ని. నన్ను చూస్తే ఇంకా నన్ను చూసినట్టే చిన్నప్పుడు సేమ్ ఇలాగే ఉండేదాన్ని. నేను అన్నీ చెక్ చేసేసేదాన్ని రెల్లంగానే. వీడు అలాగే చేస్తున్నాడు సేమ్. ఇంకా ఏంటి అని చెప్పేసి ఇంకా అమ్మ అయితే డిన్నర్ అయితే చేసేస్తుందండి. ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.